హాయ్ మేఘ్నా. హాయ్ అక్క. సో ఏంటి ఎలా జరుగుతుంది నీ వర్క్? బిఫోర్ స్కార్వి నువ్వు క్వీజ్ మేఘ్నా, అసలు తెలియని వాళ్ళకి చాలా మందికి ఈ వీడియోతో తెలియజేద్దాము. అసలు స్కార్వి ముందు నువ్వేం చేసేదానివి? నా పేరు మేఘ్న. ఉమ్. నేను ఎంఎస్సీ అండ్ ఎం ఫార్మసీ కూడా చేశాను. సో దెన్ ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జెన్యున్ ఉన్నాయా అని నేను చాలా సెర్చ్ చేశాను. ఓకే, వీళ్ళు జెన్యున్ అనిపించిన తర్వాత గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఉంది గవర్నమెంట్ రిజిస్టర్డ్ అని. ఉమ్. సో చూసి అండ్ వాళ్ళు చెప్పే స్టైల్ కూడా ఓకే, వీళ్ళు వాల్యూ ఉంది, నిజంగానే వాల్యూ కంటెంట్ ఇస్తారు అని ఒక స్టెప్ తీసుకున్నాను. దానికోసం అప్పుడే కొత్తగా ఎస్సీఓ లాంచ్ చేశారు స్కార్విలో. బట్ ఐసీఓ లాంచ్ చేశారు అని చెప్పేసి ఉమ్. ఎనీ సెకండ్ అయిందనమాట. ఓకే. అండ్ నేర్చుకున్న తర్వాత విత్ ఇన్ 1 or 2 months ఐ గాట్ ప్రమోషన్. సో ఎస్ఈఓ ద్వారా నీకు ప్రమోషన్ వచ్చింది. ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఇంకొంచెం నువ్వు అప్గ్రేడ్ అయ్యావు. యా యా, అవును. వన్ ఆన్ హై పేయింగ్ స్కిల్ అది. సో ఎగ్జాక్ట్. నాకు ఎస్సీఓ నాకు ఎస్సీఓ క్యాన్వా వచ్చు, బట్ యాడ్స్ అంత రావు. యాడ్స్ ఏంటి అంటే విన్నప్పుడు యూట్యూబ్ లో వాటిలో విన్నప్పుడు బానే ఉంటది. మనం చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి, అప్పుడు ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు, ఇంకా అవును. అక్కడితో ఆపేస్తాం. ఇదంతా మన వల్ల అవ్వదు అనేసి. సో ఉమ్. ఆ గైడ్ అనేది మనకి స్కార్వీలో ఉంటది. ఉమ్. మీరు ఎప్పుడు నేను యాడ్స్ రన్ చేశాను, 1 2 సార్లు రన్ చేశాను, ఒక్కసారి ఫెయిల్ అయింది, ఎర్రర్ వచ్చింది. దెన్ ఐ ఉమ్. డెఫినెట్లీ రీచ్ అవుట్ అక్క, హౌ టు డూ, ఎట్లాగా ఇట్లా ఎర్రర్ ఉమ్. వచ్చింది, ఉమ్. ఎట్లా ప్రొసీడ్ చెప్పి నాకు ఒక మెంటర్ గా మీరు ఉన్నారు కాబట్టి మీరు గైడ్ చేశారు. ఉమ్. యూ హెల్ప్డ్ మీ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాడ్స్, యువర్ లీడ్స్ జనరేషన్ ఎక్స్పర్ట్. యా, అవును. యూ హెల్ప్డ్ మీ కి మనం స్కార్వ్ ఇస్ ద రైట్ స్టెప్, నేను ఇప్పుడు స్టెప్ తీసుకోవాలి. లేదు అంటే జాబ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి దెన్ ఐ టుక్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్, తో టెల్లింగ్ నో బడీ, ఐ జాయిన్ స్కార్వి. నైస్ నైస్. ఇది చాలా మందికి ఇప్పుడు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, నువ్వు అన్నట్లు ఇలానే యూట్యూబ్ లో అలా చూసి ఉన్నాయి కదా, మేము ఎందుకు పర్చేస్ చేయాలి మీ దాంట్లో అనుకుంటారు. బట్ ఇలా సపోర్ట్ అండ్ మెంటర్షిప్ కావాలి అంటే డెఫినెట్ గా దేర్ షుడ్ బి ఏ మెంటర్ కదా. యూట్యూబ్ లో యా వీడియో చేస్తే మనకి టైం వేస్ట్ తప్ప దాని నుంచి ఎర్నింగ్స్ రావు. ఏదైనా డౌట్ వస్తే యా చెప్పేవాళ్ళు. బట్ చాలా మంది అనుకునేది అండ్ మిస్టేక్ చేసేది అదే, వీళ్ళు చెప్పేవి అక్కడ ఉండవా అన్నట్లు అనుకుంటుంటారు యా. కదా. ఓకే. అండ్ మనకి ఏంటి అంటే ఇట్లా నేను ఒక డిజిటల్ ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న స్కిల్ అనమాట. ఉమ్. మీరు క్రియేట్ చేసుకోగలిగితే మీరు క్రియేట్ చేసుకోండి, యూ క్యాన్ డెఫినెట్లీ డూ. బట్ ఉమ్. మీరు క్రియేట్ చేసుకోలేరు కానీ హై ఇన్కమ్ తక్కువ టైంలో రావాలి అంటే ద బెస్ట్ సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం కూడా రావాలి. ఉమ్. కరెక్ట్. ఉమ్. అ- అంటే మనం ఆ ప్రొడక్ట్ లో వాల్యూ ఉండాలి. ఉమ్. ఇక్కడ స్టార్టింగ్ లో ఏంటి అంటే ఆ వాల్యూ ఉంటది. ఆ వాల్యూ ఉమ్. ఉంటది కాబట్టి ఇక్కడ ఇప్పటికే మనకి 1000+ మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. ఐ ఉమ్. నో డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ 10,000+ మెంబర్స్ ఎన్రోల్ అవుతారు. ఆ 1000 నువ్వు ఇంకా డౌన్ లో ఉండిపోయావు. ఇట్స్ నియర్లీ అబౌట్ టు 5K. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 5K నియర్లీ. కంగ్రాట్స్. యా ష్యూర్. కంగ్రాట్స్ ఫర్ అస్. సో ఈ ఆర్వీలో అంత వాల్యూ ఉంటది కాబట్టి ఇప్పటికి 5,000+ మెంబర్స్ స్కిల్స్ నేర్చుకుని ఎర్నింగ్స్ చేసుకుంటున్నారు ఫ్రమ్ హోమ్. ఇఫ్ యూ వాంట్ యూ డూ ఫ్రమ్ హోమ్ ఫర్ లైఫ్ లాంగ్. ఇది వర్కింగ్ మామ్స్ కి ఆల్రెడీ వర్క్ చేసి మళ్ళీ అరే వర్క్ చేయలేకపోతున్నామే పిల్లల వల్ల అని అనుకుని సఫర్ అయ్యే చాలా మందికి ఇది స్కార్ వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అనమాట. యా. సో వాట్ అబౌట్ ఫ్రీలాన్సింగ్ ఫ్రమ్ స్కార్వి ఏం చెప్దాం అనుకుంటున్నావు? అబౌట్ స్కార్వి చెప్పాలి అంటే బిఫోర్ నీకే కూడా చెప్పు. చెప్పాలి. ఉమ్. బిఫోర్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఎట్లా యూట్యూబ్ లో చూసి మనీ ఎలా ఎర్న్ చేయాలి అని చెప్పేసి హౌ ఐ ట్రైడ్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. నేను ఫైవర్ లో, అప్వర్క్ లో, గంబోర్డ్ లో ఉమ్. అండ్ మిగిలిన ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లో నేను గిగ్స్ కూడా పెట్టాను. ఆ. ఐ ఐ డిడ్ గిగ్స్ ఆల్సో. వాట్ ఐ ఆమ్ గుడ్ ఎట్ దట్ స్కిల్. నాకు ఉమ్. బ్లాగ్ రైటింగ్ బాగవచ్చు. నేను ఆ గిగ్స్ పెట్టి ఐ వెయిటెడ్ సో లాంగ్. ఆ తర్వాత నేను యూట్యూబ్ లో కూడా చూసేదాన్ని హౌ టు గెట్ క్లయింట్స్ ఫర్ దట్ గిగ్స్ అని. ఉమ్. అవి కూడా ట్రై చేశాను, బట్ ఐ డి నాట్ గెట్ ఎనీ క్లయింట్స్ అన్నమాట. సో మీన్స్ ఏంటి అంటే నాకు ఒక స్కిల్ ఉంది. నా ఉమ్. మెయిన్ ప్రాబ్లమ్ అంటే నాకు స్కిల్ ఉంది, బట్ ఉమ్. ఐ డోంట్ నో హౌ టు కన్వర్ట్ దట్ స్కిల్ ఇంటూ మనీ అని అనుకున్నప్పుడు దెన్ ఓకే, వీళ్ళు గైడెన్స్ ఉంది కదా, డౌట్స్ వస్తే వీళ్ళు చెప్తారు కదా అని చెప్పేసి దెన్ ఐ జాయిన్ అనమాట. అప్పుడు ఆ తర్వాత స్కార్విలో సురేఖ మేడం నాకు ఉమ్. 2 ప్రాజెక్ట్స్ ఇచ్చారు. అండ్ దాంట్లో ఏంటి అంటే రా రూట్ అని ఒక పౌడర్స్ కంపెనీ. అది ఏంటి అంటే మొరింగా పౌడర్, బీట్రూట్ పౌడర్, క్యారెట్ పౌడర్స్ అవి సేల్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి లేబుల్ కావాలన్నమాట వాళ్ళ ప్యాకెట్ పైన. అది నేను స్టిక్కర్ కింద నేను డిజైన్ చేశాను. ఉమ్. నేను డిజైన్
ఇచ్చిన ఆ డేనే వాళ్ళు ప్రింటింగ్ కూడా ఇచ్చేసారు. నేను ఆ Yes. ప్రింటింగ్ వీడియో మీకు పెట్టాను. షీ అవును. ఈస్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. యా. ఉమ్. తర్వాత ఇంకోటి ఏంటి అంటే వాటర్ బాటిల్ కంపెనీ అన్నమాట. శ్రీనివాస వాటర్ బాటిల్. ఓకే. వాళ్ళు ఏంటి అంటే జూరా అనేసి కంపెనీ. ఆ కంపెనీకి నేను వాటర్ బాటిల్ పైన లేబుల్ ఉంటది కదండి. ఇప్పుడు కెన్లీ అంటే లేబుల్ ఉంటది వాటర్ బాటిల్ పైన. ఆ లేబుల్ నేను డిజైన్ చేశాను అనమాట. సూపర్ సూపర్. సో ఈ స్కిల్స్ తో నువ్వు అక్కడ క్లయింట్స్ కి వర్క్ చేసావు. యా. ఇన్ అమెరికన్ కంపెనీ ఐ వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఐ డిడ్ అది కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేసేదాన్ని. ఐ యూస్ టు డూ వర్క్ ఫ్రమ్. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు బాగా హెల్ప్ చేసిన స్కిల్స్ ఏంటి? అఫ్కోర్స్ ఇప్పుడు చెప్పావు, స్కిల్స్ వైజ్ చెప్పుకుందాం. ఓకే. స్కార్విలో నేను నేర్చుకున్న స్కిల్స్ ఏంటి అంటే ఫస్ట్లీ ఐ జాయిన్ ఫర్ ఎస్సీఓ. ఎస్సీఓ నేర్చుకున్న తర్వాత నేనేంటి అంటే ఇన్స్టాగ్రామ్ మాస్టరీ చూసాను. ఇన్స్టాగ్రామ్ మాస్టరీతో పాటు ఐ లెర్న్డ్ క్యాన్వా అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నమాట. మెయిన్లీ ఈ స్కిల్స్ నేను చూసాను. అండ్ మెటా యాడ్స్ కూడా నేను ఐఎమ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ మెటా యాడ్స్ ఆల్సో. దీస్ ఆర్ ద మెయిన్ స్కిల్స్ ఐ లెర్న్ స్టిల్ నో. ఇంకా చాలా స్కిల్స్ ఉన్నాయి, టైం లేక ఐఎమ్ వెయిటింగ్. ఐ విల్ లెర్న్ ష్యూర్లీ ఇన్ ఫ్యూచర్. ఓకే ఓకే. సో కొంతమంది ఏంటంటే స్టార్ట్ చేస్తారు, మాకు ఎర్నింగ్స్ వచ్చేయాలి అని చెప్పి అనుకుంటారు. బట్ మనం ఆ లెర్నింగ్ స్టేజ్ కి వెళ్లకుండా, ఇంప్లిమెంట్ చేయకుండా, మన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా రిజల్ట్స్ రావాలి అంటే డెఫినెట్ గా రావు. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ఆ స్కిల్స్ ప్రాపర్ గా ఎస్. నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. రైట్. సో కొంతమంది ఎస్. అనుకుంటుంటారు కదా, వీళ్ళకి ఎలాగొచ్చేస్తున్నాయి, లాక్స్ లో ఇన్కమ్ చూపిస్తున్నారు, ఒక్కొక్కళ్ళు 50,000 అని చూపిస్తున్నారు, 1 lakh అని చూపిస్తున్నారు, ఎలాగొస్తున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? యా. ఏంటి ఒకటండి, ముందు నేర్చుకోండి. నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే నేర్పించడానికి స్కార్వి ఎప్పుడు రెడీగానే ఉంటుంది. మీ మెంటర్స్ మీకు గైడ్ చేస్తారు ఏమన్నా డౌట్ ఉంటే. గా కొంచెము వీ హ్యావ్ టు గివ్ టైం అన్నమాట. ముందు స్కిల్స్ నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని బెటర్ గా 1% ఎవ్రీడే చేస్తా వెళ్ళాలి. దెన్ రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి, మనీ ఆటోమేటిక్ గా వస్తాయి, మిగిలిన అన్ని ఆటోమేటిక్ గా అవే వస్తాయి. ఫస్ట్ జాయిన్ అయిన ఫస్ట్ డే సెకండ్ డే ఇన్కమ్ రావాలంటే ఎవరికి రావండి. మనం ఇంత సేటు 10th క్లాస్, ఇంటర్, తర్వాత బీటెక్ ఇవన్నీ చదువుతాము. చదివిగానే మనకి ఏమి మనీ రావు కదండి. జాబ్ చేయాలన్నా కూడా ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి, దాంట్లో చెయ్యాలి, ఇంటర్న్ గా చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే మంత్ ఎండ్ కి శాలరీ వస్తుంది. నేను ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇవాళ జాయిన్ అయిపోయి రేపు మనీ వచ్చేయాలి అని మైండ్ సెట్ ఉన్న మైండ్ సెట్ లోంచి బయటకు వచ్చేసి నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసి యూ కెన్ డెఫినెట్లీ ఎర్న్ మనీ. ఓకే. ఓకే. సో స్కార్వీలో ఉన్న ఫ్రీలాన్సింగ్ ద్వారా నీకు ఆఫర్స్ వచ్చినాయి, అవును కదా? వర్క్ చేసావు నువ్వు. 2 ఆఫర్స్ నేను స్కార్వి నుంచే తీసుకున్నాను. చెప్పాలంటే అవే నా ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ కూడా. బట్ వేరే ఫ్రీలాన్సింగ్ కూడా చేశాను. బట్ ద ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ స్కార్వి. తర్వాత నాకు నా ఓన్ గా కొన్ని వచ్చినాయి. ఐఎమ్ డూయింగ్ దట్ ఆల్సో. సో అంటే స్కార్వీలో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ జెన్యున్ గా ఇస్తున్నామా లేదా? యా, డెఫినెట్లీ ఇస్తున్నాము. మెయిన్ గా వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఇస్తున్నారో రోజు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇక్కడ జాబ్ పోస్టింగ్స్ పడితే మన టెలిగ్రామ్ గ్రూప్ లో మనకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. యా, నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. అంటే నువ్వు ఇప్పుడు ఎస్ఈఓ అనలిస్ట్ గా జాబ్ చేస్తున్నావు కదా, సో నువ్వు ఎంత తీసుకుంటున్నావు శాలరీ? అది తెలియాలి డెఫినెట్ గా. అంటే ఆ స్కిల్ వాల్యూ అనేది పర్సన్స్ కి తెలియాలి. ఆ స్కిల్ అనేది నేర్చుకుంటే మనం ఇలాగ ఎర్న్ చేసుకోగలము అని చెప్పి. 5,000 కి ఉమ్, 5,000 చేసిన తర్వాత 10,000 జాబ్ చేశాను. ఉమ్, 10,000 జాబ్ చేసిన తర్వాత ఎస్సీఓ అనలిస్ట్ లో ఐ గెట్ అప్ టు 50K ఐ విల్ గెట్ ఇన్ ఎస్సీఓ అనలిస్ట్. అండ్ ఫ్రీలాన్సింగ్ కూడా నేను చేస్తాను కాబట్టి ఇన్ దట్ ఆల్సో ఐ విల్ గెట్ సమ్ అమౌంట్ అనమాట. ఉమ్. యా. తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేస్తాను. ఆన్ అండ్ అరౌండ్ 1 lakh వరకు వస్తాయి. సో ఆన్ అండ్ యావరేజ్ ఇంట్లోనే కూర్చుంటూ ఫ్రీలాన్సింగ్ చేస్తూ అఫిలియేట్ చేస్తూ 1 lakh పర్ మంత్ ఎర్న్ చేస్తున్నావు, అంతేనా? యా. సో అంటే విచ్ ఈస్ మోర్ దాన్ యువర్ శాలరీ. అంటే ప్రీవియస్ గా వర్క్ చేసావు అంటే నీ బ్యాక్గ్రౌండ్ మీద ఏదైతే వర్క్ చేసావో అది కాకుండా ఇప్పుడు ఈ డిజిటల్ సైడ్ వచ్చిన తర్వాత నీ ఇన్కమ్ కూడా పెరిగింది, అండ్ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. యా. యా. సో అంటే మనం మనీ వెనుక పరిగెత్తకూడదు, మన స్కిల్స్ వైపు మన ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తా వెళ్తే మనీ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకంటే ఎండ్ రిజల్ట్ అదే కాబట్టి ఆబ్వియస్ గా. సో నీలాగా జాబ్ చేస్తూ క్విట్ చేసి ఏం చేయలేకపోయే హౌస్ వైఫ్స్ కి నువ్వేం చెప్తావు? ముందు మీ రీసెర్చ్ మీరు చేయండి. అసలు మనకి ఎట్లా ఉన్నాయి, బయట మార్కెట్ ఎలా ఉంది, ఫేక్ ఏమున్నాయి, జెన్యున్ ఏమున్నాయి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఎప్పుడు వెతకమాకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అంటే ఏం స్కిల్స్ కావాలి అని టైప్ చేయండి, సెర్చ్ చేయండి. అప్పుడు మీరు ఆ స్కిల్స్ నేర్చుకుంటారు. ఆ స్కిల్స్ మీద జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేస్తారు. అప్పుడు మీరు స్కామ్స్ లో ఇరుక్కోరు.
సో ఉమ్, ద ఫస్ట్ థింగ్ అది నేను చెప్పాలనుకుంటాను. ఎందుకంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సెర్చ్ చేస్తారు, డేటా ఎంట్రీలో చేస్తారు, తర్వాత మనీ పోయినాయి అంటారు, ఇక అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అవే అంటారు. ఇదే సైకిల్ రిపీట్ అవుతా ఉంటది. అవును. ఉమ్, అలా కాకుండా మీరు ఏంటంటే కావాల్సిన స్కిల్స్ ఏంటి ముందు అవి అడగచ్చు. యూ కెన్ ఆస్క్ గూగుల్, యూ కెన్ ఆస్క్ చాట్ జీపీటీ, దేన్నైనా అడగచ్చు. అడిగినప్పుడు దే విల్ గివ్ అనమాట. అప్పుడు మీరు ఆ స్కిల్స్ నేర్చుకోండి. మీరు యూట్యూబ్ లో కావాలనుకుంటే యూట్యూబ్ నేర్చుకోవచ్చు, లేదు మా గైడెన్స్ కావాలంటే వీ విల్ డెఫినెట్లీ గైడ్ యూ, వీ విల్ హెల్ప్ యూ. యా. exactly. ఓకే. ఓకే. సూపర్. సూపర్. ఓకే మేఘ్నా, ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి మంచి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అండ్ నువ్వు అనుకున్న నీ నీచ్ క్లారిటీ నీకుంది కాబట్టి అదే niche లో మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని చెప్పి డెఫినెట్ గా హార్ట్ఫుల్ గా అనుకుంటున్నాను. యా, ఆల్ ద బెస్ట్ మేఘ్నా. నన్ను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా మంచిగా స్కార్వి అండ్ అందరూ కూడా మంచి పొజిషన్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. యా, యా, థ్యాంక్ యూ మేఘ్నా.